నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. ఇలా సభాపతిగా ఎన్నికైనప్పటి నుంచి తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనే కమెంట్లు వినిపిస్తున్నాయి. హుందాగా ముందుకు వెళుతూనే పొరపాట్లు జరిగితే తనాపర భేదం లేకుండా కోటింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అసెంబ్లీ క్యాంటీన్లో ఎమ్మెల్యేలకు పెట్టే ఫుడ్ పై అయ్యన్న ఇటీవల సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అదేమైనా భోజనమా, మీరు పెట్టిన భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా అన్నారా అంటూ అసెంబ్లీ అధికారులు ఫుడ్ కాంట్రాక్టర్ పై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు వస్తున్నారనే విషయం పైన ఇటీవల స్పందించారు. అనుచరులను నియంత్రించాలి అంటూ సున్నితంగా సూచించారు. స్పీకర్గా ఎన్నికైన కొత్తలో రెండో గేటుకు అడ్డంగా కొట్టిన గోడను కూల్చివేస్తూ దాన్ని పునరుద్ధరించారు. ఈ క్రమంలో తాజాగా మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి ఆలస్యంగా వస్తోన్న మంత్రులపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలి అని సూచించారు. ఈ సందర్భంగా మంత్రులే సభకు ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నిస్తూ సరైన సమయానికి రావడానికి ప్రయత్నించండి అంటూ సూచించారు. తణుకు ఈఎస్ఐ ఆసుపత్రిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే సమయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఈ విధంగా స్పందించారు.